Audio Jungle. Audio Jungle. లేవు ఫైవ్ అయింది. లేవు లేవు పద లేవు వేసుకొని వస్తాను కదా సార్. అబ్బా మరి ఇంకేం చేస్తుంటే పడుతూనే ఉంటుంది. అంతేనా? ఆ. ఆపమని ఆపమని. ఎవరు లేరు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి చిన్న వీడియోని. నేను ఊరు నుంచి వచ్చే రోజు మన వరి చేను కోసినాక ఒక అన్నయ్య కొడుకు పెళ్ళికి వెళ్ళాను కదా. ఒక 6 డేస్ అక్కడనే ఉన్నాను కదా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర. మన చేను కొయ్యడం అయిపోయింది, అన్ని పనులు అయిపోయినాయి. అందుకే నేనైతే హైదరాబాద్కి వచ్చేసాను. ఆ రోజు ఫ్రైడే. తర్వాత వచ్చేసి ఆ రోజు నాకు ఇక్కడ ఒక సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. తర్వాత నేనైతే అక్కడైతే 4:45కే వస్తుందండి బస్సు అయితే. నేను 4కి లేచి రెడీ అయ్యాను. ఆ రోజు ఫ్రైడే కాబట్టి రెడీ అయిపోయి తర్వాత వచ్చేసాను. 6 వరకే, 6 కాకముందే ఇంకా చీకటే ఉంది. మహబూబ్నగర్కి అయితే వచ్చేసాను. హైదరాబాద్ బస్సు కూడా ఎక్కాను. అప్పుడు 4:45కి చలి ఏమనిపించలేదు. హైదరాబాద్ బస్ ఎక్కినాక అయితే చల్లగా అనిపించింది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆరంగల్ కాడ కూడా దిగిపోయాను. తర్వాత వచ్చేసి ఆరంగల్ కాడ దిగి 300 ఎక్కితే మనం ఎల్బీ నగర్ వచ్చేస్తాము. ఎల్బీ నగర్ నుంచి మళ్ళీ ఇంకొక బస్ ఎక్కితే మన ఇంటికైతే వచ్చేస్తాము. ఇక్కడైతే మార్నింగే కదా, అంత ట్రాఫిక్ అయితే లేదు. ఆ రోజు ఫ్రైడే కాబట్టి. ఇంకా తర్వాత వచ్చేసి కొంచెము అప్పుడు 300కి అయితే, ఇప్పుడు అక్కడ వర్క్ జరుగుతుంది, కొంచెం ముందుకు నడిచి వచ్చి 300 అయితే ఎక్కాలి. జనాలు అయితే చాలా ఉన్నారు. బస్సు రాక చాలా టైం అయిందేమో, జనాలు అయితే ఫుల్గా ఉన్నారు బస్సులో. ఇక్కడైతే ఫ్లైఓవర్ మీద ఎల్బీ నగర్ దగ్గరలో ఫ్లైఓవర్ మీద వస్తుంటే భలే ఉంటుంది, సాగర్ రింగ్ రోడ్ పైన. తర్వాత వచ్చేసి బస్ అయితే ఫుల్గా ఉంది. నాకైతే కొంచెం గాంగన సీట్ అయితే దొరికింది. తర్వాత వచ్చేసి నాకు ఇక్కడ ఎల్బీ నగర్లో దిగిపోయాక డిలక్స్ అయితే దొరికింది. జనాలు అయితే ఎవరు లేరు. తర్వాత ఎర్లీ మార్నింగ్ కదా, ప్రయాణం అయితే చాలా బాగా జరుగుతుంది. ఇదిగోంటే డిలక్స్ ఎక్కాను. ఎల్బీ నగర్లో దిగి డిలక్స్లో అయితే ఎవరు ఉండరు, టికెట్ తీసుకోవాలి కాబట్టి ఎవరు ఉండరు. నాకైతే డిలక్స్లో కూడా టికెట్ ఉండదులేండి, నాకు డిలక్స్లో కూడా ఫ్రీ ఉంటుంది. ఎందుకంటే మా వారు ఆర్టీసీ కాబట్టి నాకైతే డిలక్స్లో కూడా ఫ్రీగానే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మన స్టాప్ దగ్గర అయితే దిగిపోయాము డిలక్స్ ఎక్కి. బాబు అయితే కాల్ చేశాను. బాబు అయితే వస్తున్నాడు చూడండి. బాబు ఎక్కడ హైట్ ఉంటుందో అక్కడ ఆపుతాడు బండి. నేను ఎక్కడానికి వీలుగా ఉండేటట్టు. ఆ బండి పెద్ద బండి కదా, నాకు ఎక్కడానికి అయితే కొంచెం పైకి ఉంటుంది. తర్వాత మంచిది. ఇంటికైతే వచ్చేసాము. ఎగ్గులు లేకుండా ఎగ్గులు అయితే తీసుకొచ్చాము. అక్కడ బాగా అనిపించింది. తర్వాత వచ్చేసి ఇక్కడ చెట్టుకైతే పువ్వులు అయితే చాలా ఉన్నాయి. నేను మార్నింగే కోస్తాను కదా, నేను లేనందుకు ఎవరు కోచే వాళ్ళు లేరు. తర్వాత వచ్చేసి ఫ్రైడే కాబట్టి ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి 8:30 కల్లా వచ్చాను కాబట్టి అప్పటికి మేడైతే వచ్చి వెళ్ళింది.
ఇక ఇక్కడ వచ్చి కడప దూడ్చేసి కడపకైతే ముగ్గేసి తర్వాత ఇంక అప్పుడే మేడొచ్చి వెళ్ళింది. ఇంట్లో దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఎందుకంటే మార్నింగే వచ్చాను కదా, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో దీపారాధన అయితే చేసేసాను. ఫ్రైడే కదా ఆ రోజు. తర్వాత ఇక్కడ అనిత వాళ్ళదైతే సత్యనారాయణ స్వామి కథ ఉందని చెప్పాను కదా, ఇక్కడ హారిక, మా పాప, మంజు అందరైతే వచ్చారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి కథ జరుగుతూ ఉంది. ఫైనల్గా లాస్ట్కి అయితే వచ్చేసింది. ఇంకా హారతి అయితే ఇస్తారు. ఇక్కడ రానక్క అందరూ, తర్వాత వచ్చేసి నిర్మల, అందరు ఇదివరకు కిరాయికి ఉన్నామి నిర్మల అందరూ అయితే వచ్చేసారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి ఏ బుడ్డా ప్రసాదం పెట్టుకో, ఎట్లా పెడతాడా ప్రసాదం ఆమెనే అనిత, మా ఫ్రెండు, పాప వాళ్ళ ఓనరు. తర్వాత వచ్చేసి ఇక్కడ కథ అయితే అయిపోయింది. వాళ్ళు కొబ్బరికాయ అయితే కొడుతూ ఉన్నారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక అక్కడ ఆ అయ్యగారికి అయితే సాహిత్యం అయితే ఇస్తూ ఉన్నారు. అన్ని ఇస్తారు కదా, బియ్యము, పళ్ళు, పప్పు, బెల్లము, అవన్నీ సాహిత్యం అంటారు, డబ్బులు పెట్టి ఇవ్వడము. తర్వాత వచ్చేసి ఇక్కడ 2 అయిపోయిందండి. ఇక తర్వాత ఇక్కడైతే ప్రసాదాలు తినేసి ఇక కిందికి భోజనాలకు సెల్లార్లో పెట్టారు భోజనాలు. ఇక్కడ వాడు బుడ్డోడు అందరు చూడండి, ఇక్కడ హారిక, మా పాప అందరు ఏదో మాట్లాడుకొని నవ్వుతూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళందరూ సాహిత్యం ఇచ్చారు. తర్వాత వచ్చేసి అనిత కవర్ అయితే ఇచ్చింది. భోజనాలు అయితే బాదుష్ అయితే చాలా టేస్ట్గా ఉంది. తర్వాత వచ్చేసి ఈ వీడియో చిన్నదే. నేను ఊరు నుంచి రావడము, మళ్ళీ ఇంట్లో పూజ నిత్య దీపారాధన చేసుకోవడము, సత్యనారాయణ స్వామికి అటెండ్ అవ్వడము అన్నీ అయిపోయాయి ఆ రోజు, ఫ్రైడే రోజు. రేపటి సాటర్డేలో కూడా మళ్ళీ నేను వచ్చినాక ఫ్రైడే కదా, ఫ్రైడే రోజు వచ్చాను, కథకి వెళ్ళాను. ఇక ఇక్కడ అనిత అయితే భోజనాల తర్వాత మళ్ళీ ప్రసాదం అయితే పెట్టిస్తుంది. ఆ రోజు చిల్డ్రన్స్ డే. తర్వాత వచ్చేసి సాయంత్రం పార్కుకి వెళ్ళాము. పిల్లలందరూ ఉంటారు కదా చిల్డ్రన్స్ డే సందర్భంగా, అందుకనేసి పార్కుకి అయితే వెళ్ళాము. నిషిత్ అయితే అట్లా జారుతున్నాడని మంచిగా జారమని చెప్పాను నిషిత్కు. అక్కడ పిల్లలందరినీ కలిసి అక్కడైతే కూర్చున్నాము. ఆ రోజు చిల్డ్రన్స్ డే ఉంది. తర్వాత మన దగ్గరికి కొంతమంది పిల్లలు కూడా వచ్చారు. మనం అక్కడ ఆడుతూ ఉంటే మాట్లాడుతుంటే పిల్లలందరూ వచ్చి హాయ్ ఆంటీ, సబ్స్క్రైబ్ ఆంటీ అవన్నీ చెప్పారు పిల్లలు. ఓకే అనండి